హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మామీస్ టేల్స్. ఈరోజు మీ ముందుకి కొత్త రెసిపీ తీసుకొచ్చాను. యూట్యూబ్ ఛానల్లో కూడా ఎతికినా కూడా దొరకదు. అదేనండి, దోసకాయ స్టార్ ఫుడ్తో రోటి పచ్చడి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక దాంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చీలు, 4 పచ్చిమిర్చీలు మీ టేస్ట్కి అనుసారం వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి వేసుకుంటేనే పచ్చడికి రుచి అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక గుప్పుడు కరివేపాకు, చిటికడంత పసుపు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుని చల్లారనివ్వాలి. తిరగమాత చల్లారేలోపు స్టార్ ఫ్రూట్ మరియు దోసకాయల్ని కోసుకుందాం. 2 మీడియం సైజ్ స్టార్ ఫ్రూట్ తీసుకుని ఎడ్జెస్ను కట్ చేసి బీరకాయ ముక్కల్లాగా సన్నగా ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీడియం సైజ్ దోసకాయ తీసుకుని శుభ్రంగా కడిగి దాన్ని తోలు తీసుకుని దోసకాయని నిలువుగా కట్ చేసి గింజల్లో ఏమన్నా చేదుందేమో ఒకసారి టెస్ట్ చేసుకుని గింజలు ఒకేలా చేదుంటే స్కూప్ అవుట్ చేసుకుని కడుక్కొని పక్కన పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లాగా సన్నగా తరుక్కుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక ఎంటీ మిక్సీ జార్ తీసుకుని ఇందాక చల్లారిపోయిన తిరగమోతని ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, గుప్పెడు కొత్తిమీర, ఒక చిన్న క్యారెట్ తురుముని కూడా వేసుకోండి. మిక్సీ జార్ మూత పెట్టుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందాక మనం తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని సగం ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే ఇందాక మనం తరిగి పెట్టుకున్న స్టార్ ఫ్రూట్ ముక్కలను కూడా సగాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని దీన్ని కూడా మూత పెట్టుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఇందాక మనం నూరుకున్న పచ్చిమిర్చి తొక్కులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందాక మిగిలిన సగం దోసకాయ ముక్కలు, సగం స్టార్ ఫ్రూట్ ముక్కలు మొత్తం అంతా గెరిటితో బాగా మిక్స్ చేసుకున్నాక టేస్ట్ అనేది చెక్ చేసుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా ఎమ్మీగా ఉండే దోసకాయ స్టార్ ఫ్రూట్ చట్నీ రెడీ అయిపోయింది. I hope you like this video. See you in the next video. Until then, bye bye.